వీళ్ళకైతేనే తెలుసు అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది బంటి పేరెంట్స్. అయితే ఇంకా నేనుండి బంటి ఉండి మాట్లాడుకున్నాను, మన వల్ల వాళ్ళకెందుకు ఇబ్బంది కలగాలి, అసలు మనం పెళ్లి చేసుకుంది కూడా వాళ్ళకి తెలియదు కదా, సరే వెళ్దాం మనం అన్నట్టుగా మాట్లాడుకొని సూర్యాపేటకి వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇంకా మా పేరెంట్స్కి చెప్పారు, మా కౌన్సిలింగ్ ఇప్పించారు ఇద్దరికి వేరువేరుగా. ఇప్పించిన తర్వాత పేరెంట్స్ని పిలిపించారు. మా పేరెంట్స్ ఉండి వచ్చి ఒక 7 months 1 year పాటు వచ్చి నేను ఒప్పుకుంటాను తర్వాతకైనా అంటే, మీరు ఒప్పుకోరు నాకు తెలిసి, ఖచ్చితంగా తీసుకుని నన్ను మార్చాలని చూస్తారు మీరు, నేను రాను అని చెప్పిన. ఇంకా పోలీసు వాళ్ళు ఉండి ఒకసారి ఆలోచించమ్మా, ఇంకా మా పేరెంట్స్ ఉంటే ఒక అయితే నేను రాను, ఒకటే మాట చెప్పేసిన నేను రాను చెప్పేస్తే ఇంకా పోలీసు వాళ్ళు ఉండి ఒక 2 days అయినా మీ పేరెంట్స్ టైం అన్ని రోజులు పని పెంచారు కదా అంటే సరే సరే ఓకే, ఇది అంతా ఓకే. ఇప్పుడు మహేష్ ఇప్పుడు బంటిని చంపిన వాళ్ళు ప్రధానంగా నేరస్తులు ఎవరు మీ అభిప్రాయం మేరకు? నవీను, వంశీ, బైర్ మహేష్, కోట్ల బుచ్చమ్మ. మీ అన్నయ్యలు ఉన్నారా? నవీను, వంశీ. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఇది చిన్న కొద్ది మీరు సంవత్సరం అయిందా పెళ్లి చేసుకుని? 6 monthsలో బంటిని కోల్పోయింది. ప్రస్తుతం నువ్వేం ఆలోచన చేస్తున్నావు, ఏం కావాలనుకుంటున్నావు? ఫస్ట్ బంటి ప్లేస్లో నేను ఉండి వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. నేను బంటి ఎట్లా చూసుకుంటా వాళ్ళ పేరెంట్స్ని ఎట్లా చూసుకోవాలి, ఎందుకంటే బంటి నన్ను తీసుకొని వచ్చింది, కానీ వాళ్ళు ఇలా చేసేసరికి ఇంకా బంటి ఫ్యామిలీని నేను వదిలేసి వెళ్ళను ఎక్కడికి, నేను వాళ్ళతోనే ఉంటే మా మమ్మల్ని నేనే చూసుకుంటాను. నువ్వు ఏం చదువుకున్నావు? మనం మొన్న గవర్నమెంట్ అధికారులు ఏమైనా ఇన్వాల్వ్ అయినా ఈ ఇష్యూలో ఎవరైనా వచ్చేదా? వివేక్ సార్ వచ్చిపోయినట్టుంది. నాయకులు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మరి ప్రభుత్వం నుంచి? మాకు ఏదో ఒక ఉపాధి కలిగిస్తే నేను చదువుకుంటా, ఒక పక్క ఎందుకంటే మా మామయ్య తను చేసుకోవడం అంటే కష్టం. ఇంకా తర్వాత బంటి చనిపోయిన తర్వాత బాగా డిప్రెషన్లో పోతుంది, కష్టం. ఇంకా ముందు జాయి కోరుకోవడం అంటే మా మామ నేనే చూసుకుంటాను, బంటి ఎట్లా ఇప్పుడు ఆ నేరస్తులకు శిక్ష పడాలని గట్టిగా నిలబడుతున్నావు. కేసు నువ్వే పెట్టినవా? నేను పెట్టినా మా మామయ్య పెట్టి. ఓకే సరే, ఏదైనా సరే జరగని సంఘటన జరిగింది ఈ చిన్న వయసులో. ప్రపంచంలో ఇట్లా విషాదాన్ని ఎదుర్కొన్న వ్యక్తులు గొప్ప శక్తులుగా మారి సమాజానికి సర్వీస్ అందించి ఇప్పుడు అనేక మంది దైవాలుగా మారిండు, దేవతలుగా మారిండు. అంటే నువ్వు కూడా మీ మామతో నుండి సమాజానికి కానీ మీ మామ కుటుంబానికి కానీ నువ్వు చదువుకుంటూ నిలబడి ఉద్యోగం చేస్తే, నేను మా బంటి వాళ్ళ డాడీని వాళ్ళు ఎట్లా చూసుకో, ఆయన డ్యూటీ ఏం చేసి ఉండే నేను అదే డ్యూటీ చేయాలనే అభిప్రాయం నీకు ఉంది. అది గొప్ప నిర్ణయం. కానీ ఎన్ని కష్టం నష్టం జరిగినప్పటికీ కూడా విద్య అనే ఆయుధాన్ని పంచుకోకుండా నీకు నిలబడగలిగితే, నువ్వు చదవగలిగితే నీ ఆత్మవిశ్వాసం, నీ మనోధైర్యం చాలా బలంగా ఊహించనంతగా శక్తివంతంగా ఉంటుంది. నువ్వు చదువును నమ్మాలి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ధైర్యంగా ఉండాలి. మార్కెట్లో నిలబడాలి. నువ్వు సమాజంలో అంటే మీ అత్తమామల్ని సాధాలనుకున్నా, సమాజానికి సర్వీస్ ఇవ్వాలనుకున్నా నువ్వు నిలబడాలి. ఫస్ట్ నువ్వు నిలబడాలంటే ధైర్యంగా ఉండాలి. బ్యాంకులో ఉన్న డబ్బు ఉన్నవాడు ఎంత ధైర్యంగా ఉంటాడో, నీకు డబ్బు లేదు, మీ మామయ్య వాళ్ళు ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు కాదు, నీ మేధస్సులో జ్ఞానాన్ని నువ్వు నింపుకోగలిగితే ఈ సమాజంలో నిలబడగలుగుతావు. 10 మందికి మీ మామ మీ కుటుంబాన్ని, బండి వాళ్ళ కుటుంబాన్ని కాకుండా సమాజానికి కూడా ఇతోధికంగా సహాయం చేసే వ్యక్తిగా, శక్తిగా నిలబడడానికి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు చదువుకో. నాకున్న సంబంధాల్లో ప్రభుత్వంతో మన వివేక్ సార్ వచ్చి వివేక్ సార్తో మాట్లాడడం కానీ, గవర్నమెంట్తో మాట్లాడడం కానీ, నీకేదన్నా ఉపాధి ఉద్యోగమా ఏది ఇవ్వగలుగుతారో ప్రభుత్వంతో త్రూ ప్రాపర్ ఛానల్. డిప్యూటీ సీఎం ఉన్నాడు, లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి నుండి తీసుకుపోయేందుకు నా ప్రయత్నం చేస్తా. భార్గవి ధైర్యం.